ఎండాకాలం అంటే మండే ఎండలు ఉక్కిరి బిక్కిరి చేసే బొక్కపోత మాత్రమే కాదు. వేసవి అంటే సన్నజాజులు, గులాబీలు, సంపెంగల సందడి కూడా. ఈ కాలంలో మల్లెలు విరబూస్తాయి, బజార్లో ఎక్కడ చూసినా కనిపిస్తాయి. ఇవన్నీ స్వచ్ఛమైనవే అనుకుంటే పొరపాటే. ఈ తాజాదనం వెనుక ప్రమాదం దాగుందంటున్నారు నిపుణులు. మరి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు బజార్లో ఎక్కడ చూసినా పువ్వులే. వాటిని చూసి ఇంటికి తెచ్చుకుంటాం, ఫ్రిడ్జ్లో నిల్వ చేస్తాం. మామూలుగా అయితే తెచ్చిన రోజు సాయంత్రానికో ఉదయానికో అవి పాడైపోతాయి. కానీ ఇప్పుడు వస్తున్న పూలు ఒకటి కాదు, 2 రోజులు కాదు, 3 రోజులైనా వాడిపోవటం లేదు. ఎందుకలా జరుగుతోంది అని తరచి చూస్తే పూల తొడిమెల్లో రంగులు పోకుండా ఏవో కెమికల్స్ కలుపుతున్నారు. అవి మరింతగా పరిశీలిస్తే తాజాగా ఉన్న వినియోగించే వారికి కొన్ని రకాల చర్మ ఆరోగ్య సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు. కాబట్టి వీటిని కొనేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పువ్వులు వాడిపోకుండా, వాడిపోయినా వన్నె తగ్గకుండా ఉండేందుకు వ్యాపారస్తులు వాటిపైన వివిధ రకాల రసాయనాలను పిచికారీ చేస్తున్నారు. కోత నుంచి పూలను మార్కెట్కి తరలించడం వరకు దాదాపు 3 రోజుల సమయం పడుతుంది. అంతవరకు వాటిని ఐస్ పెట్టెల్లో నిల్వ చేస్తున్నారు. నల్లబడకుండా నీలం రంగు, వాడిపోకుండా అల్యూమినియం సల్ఫేట్, సిల్వర్ నైట్రేట్, ఫార్మలిన్, సిట్రిక్ యాసిడ్, సింథటిక్ రంగుల్ని ఉపయోగిస్తున్నారు. సాధారణంగా కొమ్మల నుంచి తెంపిన పూలు 1 లేదా 2 రోజుల్లో వాడిపోతాయి. రసాయనాల పిచికారీతో 4 రోజుల వరకు తాజాగా కనిపిస్తున్నాయని బజార్లో విక్రయించేవారు చెబుతున్నారు.